అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న రాజసాబ్ గ్లిమ్స్ రిలీజ్ అయినాయి కదా, చూసావా? ఇప్పుడే చూసినాను అన్న ఇప్పటిదాకా. ఇప్పుడు చూసినా కాడికి అయితే బాగుందన్న. ఇప్పుడు ప్రభాస్ అన్న 2 సినిమాలు తీసిండు, 2 హిట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా వచ్చేది హిట్ అవుతుంది, ఇటు పక్కా అవుతుంది. ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనమైతే వెయిటింగ్ ఉన్నాము. రిలీజ్ అయితే మనం ఫస్ట్ షో అయితే పక్కా వెళ్ళిపోతాము. అది ఎప్పుడన్నా పర్లేదు, ఏ రాత్రి అన్నా ఏ ఎర్లీ మార్నింగ్ అన్నా మనకు సంబంధం లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే మనం పక్కా వెళ్ళిపోతున్నాం బాయ్. మరి చూసుకుంటే ఆయన ఫుల్ మాస్లో కనిపించారు కదా, గత కలికి చూసుకోవచ్చు, సలార్ చూసుకోవచ్చు. మరి ఇది ఫుల్ క్లాస్ అంటున్నారు, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు మనకి రాజాసాబ్లో ఇప్పుడు మాసే ఉంటుంది బాయ్. మీరు చూసినారా టీజర్లో? ఏమన్నా ప్రభాస్ బాయ్ అంటే 2 రిమిక్స్ ఉంటుంది, ఒకసారి క్లాస్ ఉంటుంది, ఒకసారి మాస్ ఉంటుంది. ఏడ క్లాస్ ఉండాలో ఆడనే ఉంటారు, ఏడో మాస్ ఉండాలో ఆడనే ఉంటారు. అది మన ప్రభాస్ బాయ్ అంటారు. మనం అర్ఆర్ మూవీ అంటున్నారు కదా, ఇందులో నిజంగా అర్ఆర్ ఉండే అవకాశం ఉందా? చెప్పలేము ఇక మనం, డిపెండ్ అపాన్ మూవీ. అంటే ఒకసారి స్టోరీ మనకు అర్థమైతే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. వన్ వర్డ్లో ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? 1 వర్డ్లో చెప్పాలంటే బాస్, బిగ్ బాస్. అయినప్పటికీ వచ్చే హర్రర్ మూవీ అయితే చేయలేదు, ఇది ఫస్ట్ టైం హర్రర్ కదా, కొత్తగా ఉంటుంది అనుకోవచ్చా, రిపీట్ అనుకోవచ్చా? కొత్తగా ఉంటుంది. మన బాయ్ ఎప్పుడు వచ్చినా చూస్తారు కదా, అసలు కొత్త లోకమే సృష్టిస్తారు. ఇప్పుడు మీరు బాహుబలి చూసి ఉండవచ్చు, దాంట్లో మహేష్మతి. ఇప్పుడు మీరు కల్కిలో చూసి ఉండవచ్చు. ఒక సపరేట్ వరల్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు మన బాయ్. ఇప్పుడు ఎట్లా దీంట్లో కూడా అట్లనే ఉంటుంది అని అనుకుంటున్నాము, అట్లనే ఉంటుంది అని కూడా చెప్పొచ్చు మనం. అది రైట్. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో? అరే మనకు మొత్తం సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు. ఎందుకు సంపూర్ణేష్ బాబు గారు? అరే ఆయన న్యాచురల్ హీరో, ఇంకా బాయ్ పేరు చెప్తే నువ్వు ఫుల్ పాపులర్ అయిపోతావు. ఓకే. మరి చూసుకుంటే చాలా మంది హీరోస్ ఉన్నారు కదా మరి టాలీవుడ్లో, ఆయన ఎవరు పనిచేయరా ఆయనతో? అరే సంపూర్ణేష్ బాబుకి చాయిసెస్ అసలే అంతే, ఇచ్చినావు అనుకో తోపు అయిపోతాడు. పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ కొట్టేశాడు. మరి ఈ మధ్యన ఎటువంటి మూవీ వస్తలేదు కదా ఆయనది, ఒకవేళ వస్తే ఏ జానర్స్లో మూవీస్ వస్తే బాగుంటుంది ఆయనకి? మొత్తం ఫైటింగే, ఫైట్లో పెద్ద తోపు ఆయన. అందరికి తెలుసలే, ఆయన ఫైట్ మాస్టర్ వేసిండు, ఫస్ట్ కొరియోగ్రఫీ కూడా వేసిండు, డ్యాన్స్ మాస్టర్ ఆయన. బాహుబలి టైప్లో ఉంటుందా బాగుంటుందా, ఇప్పుడు లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందా ఆయనకి? ఆయన లవ్ స్టోరీలు మస్తు వేసిండు, ఆయన తోపు లవ్ స్టోరీలో. కానీ ఇంకా ఫైట్లే చూడాలి. ఫైట్లేదు. ఓకే. మరి సంపూర్ణేష్ బాబు గారు మల్టీ స్టారర్ చేస్తే మన టాలీవుడ్లో ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? ఆయన కింద ఎవరు వన్కిరారు బాయ్, చెప్పినా అసలు ఆయనకి దగ్గరికే రారు ఎవరు. సంపూర్ణేష్ బాబు అంటే అట్లుంటుంది. సంపూర్ణేష్ బాబు అంటే అట్లుంటుంది. మరి ఈ మధ్యన మూవీస్ ఏం వస్తలేదు కదా, ఈజ్ అ ఫ్యాన్గా ఆయన ఒక రోల్లో చేయొచ్చు అంటే ఏ టైప్ చేస్తే బాగుంటుంది? ఆయనకైతే ఒక మంచి లీడింగ్ యాక్టర్ ఇవ్వాలి. లీడింగ్ హీరోయిన్ ఎవరుంటే బాగుంటుంది? ఆయన పక్కాలంటే సమంత మంచి. సమంత మంచిగా అంటే హైట్ ఇద్దరు సెట్ అవుతారు. ఓకే. సంపూర్ణేష్ బాబు గారు ఇప్పటికి ఎన్నో మూవీస్ చేశారు కదా, అందులో నీ ఫేవరెట్ మూవీ? హృదయకాలయం. హృదయకాలయం. ఓకే. అందులో నీకు ఏమైనా నచ్చిన సీన్ ఏమైనా ఉందా? ఏంటంటే ఆమె గుండె పోతే బాయ్ గుండె తయారు చేసుకొని ఆమె గుండె పెట్టేశాడు. ఇప్పటివరకు కూడా ఆ ట్రాన్స్ప్లేషన్ అయితే ఏడా జరగలే, కానీ సినిమాలో తీసిందంటే అట్లుంటే మా సంపూర్ణేష్ బాబు జోలికి వచ్చి అందరిని సావబడతాను నేను. మంచిగా చెప్తాను అందరికి.